విషయానికొస్తే మనకి రీసెంట్‌గా సైఫ్ అలీ ఖాన్ వాళ్ళ ఇంట్లో ఇలా దొంగలు పడి గాయాలవ్వడం, హాస్పిటలైజ్ అవ్వడం ఇదంతా విన్నాము. అసలు అంటే అంత సెక్యూరిటీ ఉండి, ఒక హీరో అయ్యుండుండి అంటే ఇది తెలిసిన వాళ్ళ ద్వారానే అంటే అక్కడ మనం రకరకాల పేర్లు వింటూ ఉన్నాం. అక్కడున్న డాన్ ఎవరో చేయించారు. ఇట్లాంటివి కూడా వింటా బిష్నోయ్, ఉన్నాము. బిష్నోయ్. ఆ! ఇప్పుడు ఆ విషయం 3 కోణాల్లో చూడాలమ్మా. హ్మ్. ఒక కోణం మామూలుగా ఆ రోజు నైట్ ఫంక్షన్ జరిగింది వాళ్ళ హ్మ్. ఇంట్లో. హ్మ్. పార్టీ జరిగింది. హ్మ్. పార్టీ అంతా జరిగిపోయింది. పార్టీ జరిగినాక వీళ్ళు తలుపు తీసుకుంటాం మర్చిపోయారా? లేతే హ్మ్. హడావిడిలో హ్మ్. ఏముందిలే అని హ్మ్. వేయలేదో తెలీదు. హ్మ్. 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 పని మనిషి చూసింది. హ్మ్. పని మనిషి వాడు ప్రొఫెషనల్ దొంగ కాదు అంటానికి ఏంటంటే వాడు దొరికాడు. హ్మ్. వీడియో కెమెరాలో. హ్మ్. హ్మ్. దాంట్లో దొరికితే సీసీ కెమెరాలో దొరికాడు. సీసీ దొరికితే కెమెరాలో. ముసుగు లేదు మొహానికి. హ్మ్. ప్రొఫెషనల్ దొంగ అయితే హ్మ్. ప్రొఫెషనల్ అయితే డెఫినెట్‌గా మొహం చూపించడు. హ్మ్. హ్మ్. ముసుగేసుకుంటాడు. హ్మ్. వీడు ప్రొఫెషనల్ కాదు. హ్మ్. సో, అక్కడ లోకల్‌గా వచ్చాడంటే హ్మ్. 2:30